పైన ½ ఇంచ్, కింద ½ ఇంచ్ సీమ్ ఎలవెన్సెస్ యాడ్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి మనకు 14.5 కదా, 7 1/4 పెట్టిన. ఇక్కడ ఈ కస్టమర్ మనకి ఏం అడిగారంటే బ్యాక్ అనేది 3 ఇంచెస్ డీప్ కావాలని అడిగారు. 3 ఇంచెస్ తర్వాత డ్రాప్ కావాలి వాళ్ళకి. ఇది 3 ఇంచెస్ తీసేసిన కదా, తర్వాత ఇక్కడ ఏం చేయాలి, 4 ఇంచెస్ ఇది తీసిన తర్వాత మిగిలిన దాన్ని డ్రాప్ తీయాలి, షేప్స్ తీయాలి. ఫస్ట్ మనం కింద కావాల్సింది, పైన నెక్ కావాల్సింది తీసిన తర్వాత అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కొంచెం మనకి బార్డర్ వేసి జాయింట్ వేస్తున్నాం కదా, కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఇక్కడే ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇక్కడ జాయింట్ పడుతుంది కదా మనకి, 2 పైన పార్ట్ కింద పార్ట్ యాడ్ చేసి ఇక్కడ ఒక ½ ఇంచ్ తీసుకోవాలి, పైన దానికి ½ ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నా, 2 1/4 తీసుకుంటున్నా. 3 ఇంచెస్ నాకు 2 1/4 ప్లస్ 3/4 అంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ షోల్డర్ ఎంత ఉంటుంది, 2 1/4 ఉంటుంది. కర్వ్ స్కేల్ ఇటు ఏందమ్మా వచ్చేసి ఎంత అంటే మనకి 17 1/4 ఆమ్ హోల్ అన్నది. ఓకేనా, 17 1/4 అంటే చెస్ట్ వచ్చేసి 36/4 9 అయితే